నమస్తే తమ్మి. బాగున్నారా అన్న? బాగున్నా తమ్మి, మీరు బాగున్నారా? బాగున్నానన్నా. అన్న మన స్క్రిప్ట్ ఎంతవరకు వచ్చిందో చెప్తారు ఒకసారి? మన స్క్రిప్ట్ వచ్చేసి దాదాపు కంప్లీట్ అయిపోయింది తమ్మి. కంప్లీట్ అయింది. మంచి సీన్లు వచ్చినాయి, మంచి డైలాగ్స్ వచ్చినాయి, మంచి స్క్రీన్ ప్లే వచ్చింది. ఓకే, మొత్తం కంప్లీట్ అయింది. టోటల్గా కంప్లీట్. ఓకే, స్క్రిప్ట్ నెక్స్ట్ వచ్చేసి టీమ్ సెలెక్షన్ చేసుకునేది ఉంటుంది. ఓకే, ఆడిషన్స్, టెక్నీషియన్స్, ఆర్టిస్టులు అన్నీ టోటల్గా కలిపి సెలెక్షన్ ఉంటుంది ఇక. ఓకే అన్న, మొత్తానికి స్క్రిప్ట్ కంప్లీట్ అయిపోయింది. మంచిది. ఓకే అన్న, ఇప్పుడు మనము ఇండస్ట్రీలో స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఎదుగుతూ ఉన్న క్రమంలో మనం ఎన్నో కథలు రాసుకుంటూ ఉంటాం. రైటర్స్ కానీ డైరెక్టర్స్ కానీ రాసి పెట్టుకుంటాం కదా. కొన్నిసార్లు మన చుట్టుపక్కల ఉన్న ఇండస్ట్రీ ఫ్రెండ్స్కి చెప్పడం జరుగుతుంటుంది. అలా చెప్పడం వల్ల ఏమన్నా ప్లస్ మైనస్ ఏమన్నా ఉన్నదా? దాదాపు ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఏంటంటే మనం ఎవరికి కథలు చెప్పకూడదు. ఓకే, అంటే సరదాగా కూడా మనం డిస్కషన్ చేయదు ఎవరితో. మన కథల్ని ఎవరితో డిస్కషన్ చేయొద్దు ఈ రోజుల్లో. ఎందుకంటే నువ్వు ఏదో ఫ్రెండ్స్ అని చెప్పి, లేదో మన వాళ్ళే అని చెప్పి, లేదా మన కథలకి ఏమన్నా మార్పులు చేర్పులు చేసుకోవచ్చు చెప్తే అవతల పర్సన్ ఏమైనా ఐడియాస్ ఇస్తాడేమో ఇంకా అన్న ఉద్దేశంతో మనం కథలు డిస్కషన్ చేస్తుంటాం. అవును, అయితే అది కొంతవరకు మంచిదే ఉన్నది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఏంటంటే చాలామంది మన కథల్ని కాపీ కొడుతున్నారు. అంటే సరదాగా చెప్పుకున్నా కూడా అందులో నచ్చిన పాయింట్ ఏదైనా ఉంటే వాడు కాపీ కొట్టేస్తున్నారు. కాపీ కొట్టేసి నెక్స్ట్ వాడు సినిమాల్లో, షార్ట్ ఫిలింలోనో ఏదో ఒక దాంట్లో కనిపిస్తుంటుంది. మనం చూసుకొని అప్పుడు తర్వాత అరే ఇది నేను ఒకప్పుడు డిస్కషన్ చేసిందే పలానోడి దగ్గర, వాడికి నేను చెప్పడం వల్ల కాపీ కొట్టినట్టు, ఈ లైన్ నాదే, ఈ పాయింట్ నాదే, ఈ డైలాగ్ నాదే, ఇవన్నీ మనం చెప్పుకొని బాధపడాల్సి వస్తుంది. అందుకని మనం ఏం చేయాలి, ప్రస్తుతము ఎవరికి కూడా మనం కథలు డిస్కషన్ చేసుకోవద్దు. మనం డిస్కషన్ చేసుకోవాలి అనుకుంటే, నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటే మనం ప్రస్తుతం మనం చూసినటువంటి సినిమాల మీద, సమాజం పట్ల, ఇండస్ట్రీ పట్ల ఉన్నటువంటి పరిస్థితుల గురించి మనం డిస్కషన్ చేయాలి. అంతేగాని మనలో ఉన్న ఐడియాలజీని మాత్రం వాళ్ళతో మనం ఎప్పుడు డిస్కషన్ చేయదు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. ఎందుకంటే జనరల్గా ఇప్పుడు చెప్పుకోవాలంటే ఎవరు కూడా అంతగా నమ్మకస్తులు ఏం లేరు. ఎక్కడో ఒక చోట కొందరు ఉంటారు, కానీ ఎక్కువ శాతం అయితే లేరు. అంటే మనము ఏదైనా కథ రాసుకున్నప్పుడు ఒక చిన్న జడ్జిమెంట్ కోసం అని చెప్పుకుంటాం కదన్నా, ఇంత కొంతమంది అంటే ఎలా ఉంది ఏం చెప్పుకోకు నువ్వే దాన్ని ఒక విమర్శనాత్మకంగా ఆలోచన చేయి. ఈ సీన్ ఇలా కాకుండా ఇంకెలా పెట్టవచ్చు, ఇలా కాకుండా అలా ఇంకా ఎలా రాయొచ్చు, ఈ డైలాగ్ ఇలా కాకుండా ఇంకెలా రాయొచ్చు, ఆడియన్స్ ఎలా ఫీల్ అవుతున్నారు అని ఒకసారి మనం ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్ళి మనం ఒకసారి ఆ కథను ఆలోచిస్తే మనకే సొల్యూషన్ దొరుకుతుంది. కాబట్టి మనం అలాగని చెప్పి ఎవరి పడితే వాళ్ళ కథలు చెప్తే నష్టపోయేది మనమే. అదొకటి. రిజిస్ట్రేషన్ కూడా చేసుకుంటాం కదా మళ్ళీ. డిస్కషన్ చేయాలి అనుకున్నప్పుడు నీ కథ పూర్తిగా రిజిస్ట్రేషన్ అయిపోయి ఏదో ఒక బ్యానర్లో నీ సినిమా వస్తుంది, త్వరలో స్టార్ట్ అవ్వబోతుంది అనుకున్నప్పుడు ఆ టైంలో నీకు ఎవరైతే నమ్మకంగా ఉండి మంచోళ్ళు, కొంచెం మెచ్యూర్డ్గా ఉన్నారు, నాకంటే తెలివైన వాళ్ళు అనుకున్నప్పుడు వాళ్ళ దగ్గర నువ్వు డిస్కషన్ చేయి. ఎందుకంటే అప్పుడు చేయడం వల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఆల్రెడీ నీ సినిమా స్టార్ట్ అవుతుంది కాబట్టి, ఎక్కువ రోజులు టైం తీసుకోవట్లేదు కాబట్టి. కానీ సరదాగా మనం టీ స్టాల్ అక్కడ, కాఫీ కేపుల కాడ, అక్కడ ఇక్కడ కూర్చొని స్టోరీస్ డిస్కషన్ చేస్తుంటాం. అది కరెక్ట్ కాదనమాట. ఎందుకంటే మనం ఎప్పుడు సినిమాలు చేస్తామో తెలియదు, అసలు చేయకపోవచ్చు కూడా. అటువంటప్పుడు నీ కథ టైం పట్టవచ్చు. అటువంటప్పుడు నీ కథ అనేది లీక్ అవుతుంది అనేది దాదాపు 100% జరిగి తీరుతుంది. ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్న కథలు కూడా కొన్నిసార్లు కాపీ జరుగుతాయి, మనం అది ఏం చేయలేమా మరి? రిజిస్ట్రేషన్ చేసుకున్న కథలను కూడా కాపీ జరుగుతుంది అంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. నువ్వెప్పుడు రిజిస్ట్రేషన్ చేసినావో అతను ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసిండో ఆ డేట్ని బట్టి మనం ఎవరి కథ ముందుగా రిజిస్ట్రేషన్ అయితే దానికి న్యాయం జరిగే అవకాశాలు ఉంటాయి. అది అంతే. కానీ నీకు వచ్చిన ఐడియా నాకు రావచ్చు, నాకు వచ్చిన ఐడియా నీకు రావచ్చు అనే ఈ వాదనలు, ప్రతివాదనలు కామన్ నడుస్తుంటాయి, వస్తుంటాయి కూడా. అట్లా ఐడియాస్ కూడా వస్తుంటాయి కామన్. కానీ అందుకనే
ఇప్పుడు పోస్టల్ రిజిస్ట్రేషన్ అనేది ఒకటి వచ్చింది కొత్తగా, అంటే ఈ మధ్య కాలంలో వచ్చింది. మనం పోస్టల్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు. అంటే ఎవరు ముందుగా రైటర్ అసోసియేషన్లో ఎవరు ముందుగా స్టోరీ రిజిస్ట్రేషన్ చేసి పెడతారో ఆ డేట్ ప్రకారమే మన స్టోరీకి న్యాయం జరుగుతుంది. ముందుగా ఎవరు రిజిస్ట్రేషన్ చేస్తే వాళ్ళకే న్యాయం జరుగుతుంది. అది అసలు చేయకపోవడం బెటర్, మనకు నమ్మకం ఉన్నది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎవరికి కథలు చెప్పకు, ఎవరితో డిస్కషన్ చేయకు. ఏం మాట్లాడినా ప్రస్తుతం వస్తున్న సినిమాల గురించి మాట్లాడుకోవచ్చు, ఇండస్ట్రీకి ఎలా వెళ్ళాలి అని మాట్లాడుకోవచ్చు, టాలెంట్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అని మాట్లాడుకోవచ్చు. కానీ నీకు వచ్చినటువంటి కథల్ని కానీ నీకు వచ్చినటువంటి ఐడియాలజీని కానీ స్టోరీల పట్ల ఎప్పుడు కూడా పక్కతో డిస్కషన్ చేయకు. అందుకని నేను కూడా ఎవరైనా నాకు కథ చెప్తాను అంటే నేను వినాను, ఫస్ట్ నాకు అవసరం లేదని చెప్తా. ఎందుకంటే వాడికి వచ్చిన ఐడియా నాకు రావచ్చు, నాకు వచ్చింది వాడికి రావచ్చు. రేపు నేను నా సినిమా చూసిన తర్వాత అరే నేను పలానా అన్నకు ఓ రోజు కథ చెప్పాను, ఈ కథ నాదే అని అనుకుంటాడు. అలా అనుకునే ఛాన్స్ మనం ఎందుకు ఇవ్వాలి? అందుకని నేను వినాను, ఫస్ట్ వాళ్ళ కథలు నేను వినాను, పొద్దుతమ్మే అని చెప్తా. అది ఒకవేళ వినాలి అనుకుంటే నువ్వు స్టార్ట్ చేస్తున్నావా ఇప్పుడు సినిమా, అప్పుడు నేను వింటా. ఏమైనా మార్పులు చేర్పులు నాకు తోచింది నాకు తెలిసిందని చెప్పమంటే అప్పుడు చెప్తా, అంతే. ఎందుకంటే అది వారం 10 రోజుల్లో సెట్ మీదకి వెళ్తుంది కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు. కాబట్టి అటువంటిప్పుడు మనం డిస్కషన్ చేసుకోవచ్చు. ఓకే అది అర్థమైంది అన్న. ఇప్పుడు ఇండస్ట్రీకి చాలామంది వస్తుంటారు, యాక్టర్స్, డైరెక్టర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్, 24 క్రాఫ్ట్స్లలో. కొంతమంది ఫిక్స్డ్ మైండ్తో ఉంటారు, నేను వెండితెర మీదనే బిగ్ స్క్రీన్ మీదనే కనిపించాలి అని. అంటే అది ఎంతవరకు కరెక్ట్? అలా ఫిక్స్డ్ మైండ్తో ఉంది ఇక్కడనే నేను చేయాలి అనుకోవటం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అట మనం గీత గీసుకొని కూర్చోవడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే సోషల్ మీడియా అనేది ఈరోజు మన నట్టింట్లోకి వచ్చేసింది. కాబట్టి నీకున్నటువంటి టాలెంట్ను నువ్వు డైరెక్టర్వా, యాక్టర్వా, రైటర్వా, సింగర్వా, రకరకాల ఒక ఎడిటర్వా, ఒక కెమెరామ్యాన్వా, ఏదైనా కానీ ఇలా పలు రకాల సంబంధించినటువంటి ఏ దాని గురించి అయినా కూడా నీకు సోషల్ మీడియాలో ఈరోజు నీ టాలెంట్ను ప్రూవ్ చేసుకోవడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. అంటే యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి మనకు. నువ్వు ఒక సినిమాది, ఒక 5 నిమిషాల సినిమాది, ఒక 10 నిమిషాల సినిమాది తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేయి. నీ సినిమాని 10 మంది చూస్తారు, ఇండస్ట్రీలో కూడా కొంతమంది చూడొచ్చు. నీ అదృష్టం బాగుంటే చూసారా వీడికి టాలెంట్ బాగుంది మనం వాడుకోవచ్చు అని చెప్పి పిలిపించవచ్చు, అవకాశాలు రావచ్చు. అంతేగాని నేను ఎంతసేపు బిగ్ స్క్రీన్ మీదనే కనపడాలి, బిగ్ స్క్రీన్ మీదనే డైరెక్షన్ చేయాలి, బిగ్ స్క్రీన్ మీదనే ఫోటోగ్రఫీ చేయాలి, బిగ్ స్క్రీన్ మీదనే నేను ఎడిటింగ్ చేయాలి, రకరకాలు ఇలా అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి ఎవరైనా సరే బిగ్ స్క్రీన్ మీదనే చేయాలి అని మనం ఒక గీత గీసుకొని కూర్చున్నామంటే అక్కడే ఉండిపోతాము. ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియాను వాడుకున్న వాళ్ళు కూడా చాలామంది సెలబ్రిటీలు అయిపోయారు, ఎంతోమంది సక్సెస్ అయ్యారు. మన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి వ్యక్తులను, వెళ్ళిపోయినటువంటి వ్యక్తులను ఎంతోమందిని చూసాం మనం. కాబట్టి మనం కూడా ఎవరైనా సరే సోషల్ మీడియాను వాడుకొని నీ టాలెంట్ ఏందో ప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది. ఒకటి ఇంతకుముందు ఏంటంటే చేస్తే బిగ్ స్క్రీన్ మీద చేయాలి, లేకపోతే అవకాశం వచ్చేదాకా వెయిట్ చేయాలి అనేది ఉండేది. అప్పుడు ఏంటంటే ఒకటే దారి, మనకు మాధ్యమాలు అనేది ఒకటే ఉండే. ఎంతసేపు నీకు ఎవరో ఒకరు పిలిచి అవకాశం ఇస్తే సినిమాలో చేయాలి, లేదా ఇంకా ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంది నిరూపించుకోవాలనుకుంటే ఏదో ఒక నాటకాలన్నా వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు మనకు. ఎందుకంటే నీ చేతిలో సెల్ ఫోన్ ఉంది, ఆ సెల్ ఫోన్తోనే ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ చేసి నువ్వు యూట్యూబ్లో పెడితే 10 మంది చూస్తారు. నీకు టాలెంట్ ఉందా లేదా అనేది ప్రేక్షకులు నిర్ణయిస్తారు. మనమే నిర్ణయించుకొని పొంగిపోవద్దు, కుంగిపోవద్దు. కాబట్టి నీకు ఇప్పుడు ఉన్నటువంటి మాధ్యమాలు